ఎల్నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టింది. తక్కువ నీటితో పండే పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఎల్నినోపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తమ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది. ప్రభుత్వానికి ఎల్నినో నిపుణుల కమిటీ పలు కీలక సూచనలు చేసింది. ప్రత్యామ్నాయ పంటలకు కొత్త రుణాలు ఇవ్వాలని తెలిపింది. పశుగ్రాస విత్తనాలు సబ్సిడీపై అందించాలని, సాగునీటి కోసం నిరంతర విద్యుత్ సరఫరాకు సిఫార్సు చేసింది. హైదరాబాద్ పరిసరాల్లో కూరగాయల సాగు విస్తరణ, రైతు బజార్లకు రవాణా సౌకర్యాలు కల్పించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో డైరీ యూనిట్లకు ఆర్థిక సాయం అవసరమని తెలిపింది. ఈ సందర్భంగా వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు సాగు చేసేలా చూడాలన్నారు. అయితే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలకు 75% సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధమని సీఎం రేవంత్ తెలిపారు. ఆర్గానిక్ సాగు దిశగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేయాలని, ఎల్నినో కమిటీ ఆధ్వర్యంలో అధికారులతో రైతులకు శిక్షణ ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక తెలంగాణలో ఎల్నినో తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు నిపుణుల కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు చిన్నారెడ్డి.